మీరు కంట్రోల్గా కూర్చోండి, మీ మనసుని ఎక్కడికి పంపించకండి. చూద్దాం, నా గురించి గురూజీకి తెలియకూడదు అని మీరు ఖచ్చితంగా అనుకొని కూర్చోండి. మీ గురించి తెలిపిస్తా. ఇక్కడ పిలిచారు కదా డేట్ ఆఫ్ బర్త్తో, అంటే డేట్ ఆఫ్ బర్తే చెప్పారు, మీరు ఏం చెప్పలేరు అనుకొని మనసుని బాగా కంట్రోల్ చేశారా? సరే, ఓపెన్ చేయండి, అది చూడండి. మీ అమ్మాయి మీ మాట వింటుందా? ఈ మధ్యన సరిగా వినట్లేదు గురూజీ. డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి? 6/4/95 అండి. టైమ్ ఆఫ్ బర్త్ 5:53 ఉదయం 6. నేను లాస్ట్ శనివారం హైదరాబాద్కి వచ్చానండి, ఇక్కడికి సత్సంగ్కి సండే అటెండ్ అవ్వడానికి. అయితే ఆ రోజు నైట్ అంతా ఇక్కడ సత్సంగ్లో ఏం చెప్తారో, గురూజీ ఏం చెప్తారో అని ఆలోచిస్తూ అలా స్తుతిస్తూ, దేవుడిని స్తుతిస్తూ, గురువుగారిని స్తుతిస్తూ నిద్రపోయానండి. అయితే ఆ నిద్రలో నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఈ వారంలో నిజమైందండి. గురూజీ ఏం చేయించారో, అయితే అది నేను కావాలనుకోలేదు, కానీ అది నా కళ్ళలో వచ్చింది, అది జరిగిపోయింది ఈ వారం. మళ్ళీ సేమ్ నిన్న శనివారం హైదరాబాద్కి రావటం జరిగింది. మళ్ళీ సేమ్ అట్లాగే దేవుడిని గురువుగారిని ప్రార్థిస్తూ నిద్రపోతూ ఉన్నాను. నేను చెప్పింది ఎలా, అసలు ఇది సాధ్యమేనా? మీరు నన్ను ఎప్పుడన్నా గుర్తుపట్టారా? నన్ను కలిసారా? గురువుగారిని యూట్యూబ్ వీడియోస్ ద్వారా చూడటం, తెలుసుకోవటం అంతవరకే అండి, నాకు అంతకు మించి తెలియదు. క్రితం వారం మాత్రం మొదటిసారి వచ్చాను. నిజంగానే అసలు అది కళ నిజమా అర్థం కాలేదు. ఆ గురువుగారు పిలుస్తున్నా కూడా నాకు, అంటే అంతకుముందు హిందీలో మాట్లాడడం వల్ల అంతకుముందు కాన్వర్జేషన్ అర్థం కాలేదు, కానీ రాజమండ్రి అనేది కూడా నేను గబుక్కుని దాన్ని క్యాచ్ చేయలేకపోయాను. గురువుగారే రెండోసారి పిలిచి మళ్ళీ నన్ను లేపడం, మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం జరిగింది. చాలా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ నేనే చెప్పానా? ఖచ్చితంగా మీ మొహం చూసి. డేట్ ఆఫ్ టైం 5:53 కరెక్ట్గా. డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్తా ఇప్పుడు. ఓకే, అది కూడా చెప్తా, టెన్షన్ పడద్దు. అంటే అది మాత్రమే చెప్పాడు, హిస్టరీ రాస్తాను, ఇక్కడ హిస్టరీ రాస్తాను. అలా కాదు గురించి, మీకు అన్ని తెలుసండి మా గురించి, మా జీవితాలను అన్ని మార్చగలిగిన శక్తి మీ దగ్గర ఉంది. ఎక్కడైనా చూసారా? లేదండి, వీడియో చూసారా? ఇప్పటి వరకు ఎన్నో పూజలు, ఎన్నో గురువుల్ని సందర్శించాము. నేను చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేశాను. మైక్ టెన్షన్ అవి. ఇట్లాంటి గురూజీని ఎక్కడైనా వీడియోలో కూడా చూడలేదు, ప్రపంచంలో చూసారా? లేదండి, చూడలేదు. చూడండి, ఏమి చూడకుండా అసలు లాస్ట్ టైం ఇంట్యూషన్ కూడా చేశాను, మీరు ఆ ఇంట్యూషన్ వీడియో చూడండి. కనీసం నేను ఫేస్ కూడా చూడలేదు, ధ్యానం చేసుకున్నాను. ఈరోజు ఇంకా ఒక పవర్ఫుల్ విషయం చేయబోతున్నాను, మామూలు విషయం కాదు. అదేంటంటే మీరు మీ మనసుని ఎక్కడ వెళ్ళనివ్వకుండా, యూ కంట్రోల్ యువర్ మైండ్, ఇట్ షుడ్ నాట్ గో ఎనీవేర్, జస్ట్ కీప్ ఇన్ యువర్ సెల్ఫ్, విత్ యువర్ సెల్ఫ్, దట్స్ ఇట్. స్టాప్ యువర్ మైండ్, డు నాట్ థింక్ ఎనీథింగ్. మీరు కంట్రోల్గా కూర్చోండి, మీ మనసుని ఎక్కడికి పంపించకండి. చూద్దాం, నా గురించి గురూజీకి తెలియకూడదు అని మీరు ఖచ్చితంగా అనుకొని కూర్చోండి. మీ గురించి తెలిపిస్తా ఇక్కడ. మీరు కూడా అలాగే గురించి, అంటే ఇప్పుడు తెలియకూడదు అన్నప్పుడు మీరు ఆలోచన చేయొద్దు, సైలెంట్ కూర్చోవాలి. చూద్దామా? ఎక్స్పెరిమెంట్ చేద్దామా? అందరికి ఇష్టమేనా? ఎందుకంటే ఎవరి మైండ్లో కన్నా రావచ్చు, ఎవరి మైండ్లో కన్నా నేను రావచ్చు. అర్థమైందిగా? మీరు మాత్రం రావద్దు అనే ఒక స్ట్రాంగ్ అపోజిషన్ పెట్టుకోవాలి. నా మనసులో గురువుగారికి తెలియకూడదు, నా మనసు గురువుగారికి తెలియకూడదు అని మీరు స్టాండర్డ్గా పెట్టుకోండి. మీరైతే ఇంకా స్టాండర్డ్గా పెట్టుకోండి. చూద్దాం ఏం జరుగుతుందో. అయితే ఇప్పుడు ఈ విషయంలో మాత్రం చెప్పలేము, కొన్నిసార్లు నేను కరెక్ట్గా చేయకపోవచ్చు. ఇప్పటి వరకు నేను ఒక్కరోజు కూడా తప్పు చేయలేదు, మానవ ప్రవేశం ఒక్కరోజు కూడా చేయాలి. కానీ ఈరోజు ఇది ఛాలెంజింగ్ అనమాట. ఏమైనా చేస్తానేమో అని నాకు కూడా కొంచెం, ఎందుకంటే
ఒక మనిషి మొహం చూసి ఒక మనిషిలోకి పోవచ్చు, ఆ మనిషిలోకి పోవచ్చు, కానీ ఆ మనిషి ముఖం చూసి ఇంకో మనిషి ముఖంలోకి పోయాను. లాస్ట్ టైం కూడా ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి ఇంట్యూషన్ ద్వారా పట్టుకున్నాను. సో ఇంట్యూషన్ ద్వారా కూడా నేను మిమ్మల్ని పట్టుకోకూడదు. చూద్దాం, స్టాండర్డ్గా ఉండండి, చూద్దాం. ఎవరైనా సరే ఎవరి మనసులోకైనా రావచ్చు. మీ పర్సనల్ విషయాన్ని తెలుసు ఎవరికి తెలియొద్దు అని మీరు ఆలోచిస్తే అదే నాకు తెలుస్తుంది. ఓకేనా? జస్ట్ సరదాగా ఇక్కడ పోయేదేం లేదు, నేను తీసుకునేది లేదు, మీరు ఇచ్చేది లేదు. జస్ట్ సరదాగా చూద్దామా, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఓకే, చూద్దాం ఎవరెంత తీక్షణంగా ఆలోచిస్తున్నారో. మీరు కళ్ళు మూసుకోవద్దు, నేను మూసుకుంటాను, ఎందుకంటే నేను రావాలి కదా. మీరు నన్నే చూస్తూ ఉండండి. ఇక్కడేం చూడొద్దు, మీరు అక్కడే చూడాలి, అందరు అక్కడే చూడాలి. చాలా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు మొత్తానికి, ఎటువంటి పరిస్థితుల్లో. కానీ ఇది సరదా కోసమే, దీనివల్ల ఏమీ టెన్షన్ పడాల్సింది ఏం లేదు. నేను ఇప్పుడు మీరు తెలుసుకొని నేను చేసేది ఏం లేదు, నాకు అవసరం కూడా లేదు. కానీ ఇలాంటి దివ్యశక్తులు, ఇలాంటి విద్యలు ఉన్నాయి, అది చేస్తున్నాను నేనే. చూడండి ఎలా చేస్తాను. మనసులో చదువుకోండి అంతే, చూడొద్దు ఇక్కడ అక్కడ. ఇంకా ఎన్ని రాయను, చాలా వస్తున్నాయి.
ఓకే, మీరు కళ్ళు మూసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఒక అద్భుతం జరుగుతోంది. కానీ విని ఎరగంది, ఎప్పుడు చూడండి. ఇట్స్ ఎ మిరకల్. యూ డిడ్ నాట్ సీ ఎనీ టైమ్. మేబీ యు ఆర్ సీన్ విత్ మీ ఓన్లీ. ఐ విల్ డూ దిస్. ఇప్పుడు ఇది ఎవరికి సంబంధించిందో నాకు తెలియదు. నేను చాలా ఫోర్స్ఫుల్గా వాళ్ళు ఉన్నారు, తెలియకూడదని. చాలా విషయాలు ఉన్నాయి, కానీ డీప్ పర్సనల్ ఉన్నాయి. అందుకని నేను మరీ అది బాగుండదని నేను ఫిల్టర్ చేశాను. అది చూద్దాం. ఓకే, సరేనండి. ఇప్పుడు నేను మీకు మొన్న బాధలో ఉన్నారా, టెన్షన్లో ఉన్నారా? మొన్న మీ డేట్ ఆఫ్ బర్త్తో పిలిచాను. గట్టిగా అవును అన్నది కూడా వినపడలేదు నాకు. అవును, 5:53 కరెక్ట్ పిలిచాను కదా డేట్ ఆఫ్ బర్త్తో. అంటే డేట్ ఆఫ్ బర్తే చెప్పారు, మీరు ఏం చెప్పలేరు అనుకొని మనసుని బాగా కంట్రోల్ చేశారా? సరే, ఓపెన్ చేయండి, అది చూడండి. మీ అమ్మాయి మీ మాట వింటుందా? ఈ మధ్యన సరిగా వినట్లేదు గురూజీ. డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి? 6/4/95 అండి. టైమ్ ఆఫ్ బర్త్ 5:53 ఉదయం 6. పేరు కీర్తి అండి, శ్రీకీర్తి. తన పేరు శ్రీకీర్తి. ఇంకో పేరు కీర్తి అని పిలుస్తా అండి. ఇంకో పేరు ఆమె పెట్టుకుంది, కానీ సరే. ఆమెకు మానసికంగా సరిగ్గా ఉందా? ఆమె బాగానే ఉందండి, బాగా చదువుకుంటుంది, అన్ని బాగానే చేస్తుందండి. అసలైన విషయంలో సరిగ్గా ఉందా? అదే మనం చెప్పింది ఏది అంతా మేమంతా కొంచెం వీళ్ళకి ఏం తెలియదు అన్నట్టు ఉంటుందండి. ఆవిడ మనసులోనే అసలు విషయం చెప్పాలనుకోవట్లేదు ఆవిడ. బట్ అంటే మనం చెప్పిందంతా వ్యవహారం అని ఏమన్నా గొడవ చేస్తుందా? అంటే పెళ్లి విషయంలో అయితే మనం చూసింది వినట్లేదు. ఇక్కడ ఆల్రెడీ రాశాను, ఒకసారి చూడండి. రాశానా? కరెక్ట్ రాశాను కదా? అయితే ఇప్పుడు ఒకటి చెప్తాను నేను. మీరు స్టేజ్ ఫియర్తో భయపడుతున్నారా? మరి ఇక్కడ మెసేజ్ ఏం పెట్టిందో చూడండి. ఈవిడ అంటే చెవుల్లో చెప్తారు. నాకు అది మీరు ఎలా ఉంటుందంటే, ఏదైనా అద్భుతం చెప్తే చెవులో చెప్తారు. అరే ఇది మహా అద్భుతం, ఆ ప్రపంచంలో ఎవడు చేయలేడు ఇట్లాగా, నేను చేస్తున్నాను, ప్రూవ్ చేస్తున్నాను. మీకేమి ఏమి రాసి మీరు చదువుతారా? నేను చదవనా? గురువు గారు అంటే ప్రణామాలు. మీ దర్శనం దొరికినందుకు చాలా సంతోషంగా ఉన్నామండి. వేల కృతజ్ఞతలు. సత్సంగంలో మా పేరు పిలిస్తే అది కళ నిజమా అని అనుకున్నాను. అంతే కదండి? అని షాక్లో ఉండిపోయాను. శ్రీనివాస్ గారు చెప్పిన విధంగా పూజ ఏదో ఇక్కడ ఏదో చేసుకుంటారంట. దైవం మనిషి రూపేణ అన్న విధంగా మా కష్టాలు తీర్చడానికి ఆ పరమేశ్వరుడి రూపంలో మీరు వచ్చారు. మిమ్మల్ని స్తుతించడానికి ఎన్ని మాటలు సరిపోవు. వస్తున్నాము గురూజీ అని పెట్టారండి. ఇంత మంచిగా రాసింది కదా, కానీ ఇక్కడ ఒక్క మాట వస్తలేదండి. ఎందుకంటే షాక్ టెన్షను, అంటే షాక్ అన్నమాట. ఆగండి, మీ పేరు ఐశ్వర్య, సారీ మీ మనసులోకి వచ్చాను, సారీ. ఈ పేరు రాసింది ఆవిడ పేరండి, సారీ.